మహేష్ బాబు రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా రావాల్సిందా? చివరి వరకు వచ్చి అది ఆగిపోయిందా? ఇది ఎప్పుడు మేము వినలేదే అనుకుంటున్నారు కదా. దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. అన్నీ అనుకున్నట్లు జరుగుంటే రజనీ మహేష్ కాంబినేషన్లో సినిమా వచ్చి ఈ పాటికే 12 సంవత్సరాలు అయ్యి ఉండేది. ఇద్దరి కాంబినేషన్లో అదిరిపోయే మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఇది ఎప్పుడు జరిగింది అనుకోవచ్చు. 2013 సంక్రాంతికి విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ఎంత మంచి విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన మల్టీ స్టారర్ సినిమా కావడంతో గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ప్రేక్షకులు. ఇంటా బయట అని సంబంధం లేకుండా అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది సీతమ్మ వాకిట్లో. మనం ఈ సినిమాను మళ్ళీ విడుదల చేస్తే అప్పుడు కూడా చూస్తాం. ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు గురించి అందరికీ తెలుసు. కానీ వీళ్లతో పాటు రజనీకాంత్ కూడా ఈ సినిమాలో నటించాల్సి ఉంది. చివరి నిమిషంలో అది మిస్ అయింది. అసలు విషయం ఏంటంటే మహేష్, వెంకటేష్ ఇద్దరికి కథ చెప్పి ఫైనల్ చేసుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కీలకమైన ప్రకాష్ రాజ్ పాత్ర కోసం ముందు రజనీకాంత్కి కథ చెప్పాడు శ్రీకాంత్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన రేలంగి మావయ్య క్యారెక్టర్ ఎంత బాగా పేలిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రేలంగి మావయ్య అంటే సూపర్ ఫేమస్. అలాంటి క్యారెక్టర్ కోసం ముందుగా రజనీకాంత్ను అనుకున్నాడు శ్రీకాంత్. చెన్నై వెళ్ళి అక్కడ శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీకాంత్తో కూర్చుని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కథ చెప్పాడు. అందులో ఇద్దరు హీరోల తండ్రిగా నటించడానికి రజనీకాంత్ను ఒప్పించాడు కూడా. పెదరాయుడు తర్వాత తెలుగు సినిమాలు చేయని రజనీ ఈ కథ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యారు కూడా. ఖచ్చితంగా నటిస్తానని శ్రీకాంత్కు మాటిచ్చారు. ఆ సమయంలో ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడం, సినిమాను ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు చెప్పడంతో రజనీకాంత్ ప్లేస్లో ప్రకాష్ రాజును తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా చెప్పింది ఎవరో కాదు, స్వయానా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ రోజు రజనీకాంత్ గారికి కథ బాగా నచ్చింది. కానీ ఆయన హెల్త్ సరిగ్గా లేకపోవడంతో సినిమా చేయడం కుదరలేదు. కానీ లేకపోతే రజనీ, మహేష్, వెంకటేష్ కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చుండేదని శ్రీకాంత్ చెప్పాడు. ఈ విషయం బయట ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదని, కాబట్టి ఈ సినిమా రజనీకాంత్ చేయాల్సింది అనే విషయం కూడా ఎవరికీ తెలియదని శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. కాంబినేషన్ మిస్ అయిపోయింది. కానీ ఒకసారి ఊహించుకోండి, ప్రకాష్ రాజ్ రేలంగి మావయ్య క్యారెక్టర్లో రజనీకాంత్ ఉంటే ఎలా ఉండేది?